బులెటిన్లో ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేటీఆర్, కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. నేటి విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఫిర్యాదు చేసి ఇప్పటికే 10 నెలలు పూర్తయింది కదా, ఇంకెంత సమయం తీసుకుంటారని సుప్రీంకోర్టు నిలదీసింది. స్పీకర్ నుంచి సమాచారం కోసం అసెంబ్లీ కార్యదర్శి తరపు న్యాయవాది సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ ఉంది. విచారణ కొద్దిసేపటి క్రితమే జరిగింది. అయితే ముఖ్యంగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి 10 నెలలు పూర్తవుతోంది. ఇంకెంత సమయం తీసుకుంటారంటూ కూడా సుప్రీంకోర్టు లాయర్ ను అడిగింది. ముఖ్యంగా స్పీకర్ ను అడిగి సమాధానం చెప్తామని కూడా ఎమ్మెల్యే తరపు వాదిస్తున్నట్టు ముకుల్ రోహత్గి సమాధానం అయితే ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 18 వాయిదా అయితే పడింది. ముఖ్యంగా చూసినట్లయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి మొదట 3 ఎమ్మెల్యేలపై పాటి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఆ ఎమ్మెల్యే వివేకానంద 2 ఎమ్మెల్యేలు కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆ తర్వాత 7 మంది పార్టీ మారారు. కాబట్టి 7 ఎమ్మెల్యేలకు సంబంధించి కేటీఆర్ మరో పిటిషన్ కూడా దాఖలు చేసే క్రమంలోనే గతంలో జస్టిస్ గవాయి నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపి ఈ 10వ తారీఖు నాడు అంటే ఈ రోజు మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఒకటేసారి జరుగుతామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు వాదనలు అయితే జరిగాయి. 18కి వాయిదా పడింది. అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి చెప్తా ఉంది, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పిటిషన్ అనర్హత వేటు పడుతుంది, ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, ఉప ఎన్నికలు సిద్ధంగా ఉండాలి బీఆర్ఎస్ ఎన్నికలు కూడా చాలా గంటాపదంగా పదే వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు వేటు అయితే వేస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు వీళ్ళకి స్పీకర్ కూడా చెప్పింది, ఖచ్చితంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకోవాలి అని చెప్పిన నేపథ్యంలోనే అటు అసెంబ్లీ కార్యదర్శి 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు. దానికి వాళ్ళంతా కూడా మాకు సమయం ఇవ్వండి అంటూ కూడా స్పీకర్ ను ఎమ్మెల్యేలు కోరిన నేపథ్యంలో ఈ రోజు పిటిషన్ పై విచారణ అయితే జరిగింది. మరి ఫిబ్రవరి 18 తారీఖు నాడు వాయిదా పడింది కాబట్టి ఆ రోజు తుది తీర్పు ఉన్న సుప్రీంకోర్టు ప్రకటిస్తుందా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. చందు. రైట్ చందు, థ్యాంక్ యూ.